గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సెకండ్ బీకమ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జీతము ద్వారా ఆదాయము అనేటటువంటి చాప్టర్లో అనేక అంశాలని నేర్చుకుంటూ వచ్చాము. సో అవన్నీ కూడా మనకి ఒక 10 మార్కులకు సంబంధించినటువంటి జీతం ద్వారా ఆదాయానికి సంబంధించిన లెక్కలు ఏ విధంగా చేయాలనే వాటికి అవి ఉపయోగకరమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు మనం 10 మార్కులకు సంబంధించిన ఒక లెక్కనైతే మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఆ లెక్క మనం చూసుకొని దాని ఆన్సర్ని ఒకసారి అబ్జర్వ్ చేసి అందులో ఏ ఏ అంశాలు మనం గతంలో నేర్చుకున్నటువంటి విషయాలు మనకి వచ్చాయి చూద్దాము. సో ఇక్కడ గమనిస్తే మనం ఎక్కువగా జీతం ద్వారా ఆదాయంలో జీతము అని, భత్యములు అని, పరిలబ్ధులు అని, జీతానికి బదులు లాభాలని 4 రకాల అంశాల గురించి నేర్చుకున్నాం. ఈ 4 అంశాలకు సంబంధించిన విషయాలు మాత్రం అంటే వాటికి సంబంధించిన అంశాలనే ఇక్కడ లెక్కల్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాటిని మనం ఒక ఆర్డర్లీగా అక్కడ నమోదు చేసుకొని ఒకవేళ ఏదైనా ఒక అంశానికి సంబంధించి మినహాయింపు కానీ లెక్క కట్టవలసి వస్తే దాన్ని వర్కింగ్ నోట్స్లో చేసి అప్పుడు మనం వాటిని లెక్కలోకి లేదా నమూనా ఎలా అయితే ఉందో తేదీ వివరాలు మొత్తం అని నమూనాలోకి తీసుకొని వచ్చాము. ఆ విధంగా ఈ 10 మార్కుల లెక్కని చేయడం జరుగుతుంది. సో నేను షేర్ చేస్తాను లెక్కని, ఒకసారి చూడండి. నా రైట్ ఇక్కడ జీతం ద్వారా ఆదాయంపై సమస్యలు ఫైల్ కనబడుతుందమ్మా మీ అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. మ్యూట్ పెట్టేసుకోండమ్మా అందరూ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడ లెక్కని కూడా నేను ఆల్రెడీ ఇక్కడే కాపీ పేస్ట్ చేసుకొని లెక్కని ఇక్కడ పెట్టడం జరిగింది. ముందు లెక్కని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా మనం 10 మార్క్స్లో ఇలాగే ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామో చూద్దాము. ముందుగా జీతం ద్వారా ఆదాయంపై సమస్యలు, ఇది సెకండ్ యూనిట్లో మనకి 10 మార్క్స్కి రావడానికి అవకాశం ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్. తప్పనిసరిగా ఒక థియరీ, ఒక లెక్క అనేది ఇస్తాడు. మనం తప్పనిసరిగా ఈ లెక్కను కూడా అటెంప్ట్ చేసేటట్లయితే తక్కువ సమయంలోనే మంచిగా మార్కులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ జీతం ద్వారా దీన్ని ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని అంటాము. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే శాలరీ అంటే జీతం ద్వారా ఆదాయాన్ని ఇప్పుడు లెక్కిస్తాము. ముందుగా లెక్కను చూడండి ఒకసారి. శ్రీ కమల్ అనేటటువంటి ఒక అసెస్సి హైదరాబాదులో పనిచేస్తున్నాడు. శ్రీ కమల్ హైదరాబాదులో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. జాగ్రత్తగా 1 by 1 వినండి. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి అతని జీతం నుండి ఆదాయాన్ని లెక్కించండి. మన యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 కాబట్టి ఆ 2020-21కి మనకి జీతం ద్వారా ఆదాయం లెక్కించండి. అంటే మరి ఎప్పుడు జీతం ఇతను తీసుకుని ఉంటాడంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఉన్న ఆ 12 నెలల కాలానికి కమల్ హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పనిచేసినటువంటి అతని యొక్క జీతభత్యాలన్నీ కూడా మనకి ఇస్తారనమాట. సో గత సంవత్సరంలో పనిచేసిన అతనికి వచ్చినటువంటి ఆదాయ వివరాలు మనకి ఇస్తారు. ఆ తరువాత 2020-21 యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరంలో మనం దాని యొక్క ఆన్సర్ కట్టవలసి ఉంటుంది. అంటే జీతం నుండి ఆదాయాన్ని మనం లెక్కించవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ గమనించండి, కమల్ యొక్క మూల వేతనము 3,50,000. ఇది సంవత్సరానికి అనమాట. ఎందుకు అంటే ఇక్కడ నెలకు అని లేదు కాబట్టి 12 నెలల సంవత్సరానికి సంబంధించినటువంటి అంశమే అనుకోవాలి. మూల వేతనము 3,50,000. తరువాత కరువు భత్యము, మనం మూల వేతనాన్ని బేసిక్ పే అంటాం కదా, అది 3,50,000 ఇచ్చారు. తర్వాత కరువు భత్యము, ఇది జీతంలో 20%. అంటే ఇది పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి కరువు భత్యం ఎంత అన్నది ఇవ్వలేదు, కానీ జీతంలో 20% అన్నాడు. ఆ పైన జీతం ఎంత ఉంది? 3,50,000. దాంట్లో 20% తీసుకుంటాం అనమాట. తరువాత నగర పరిహార భత్యము, ఇది మీకు మనం ఒక మారు చెప్పుకోవడం జరిగింది. దీని మీద లెక్కలైతే ఏమీ లేవు. నగర పరిహార భత్యం అంటే దీన్ని సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అంటారు. అంటే ఒక పెద్ద సిటీస్, మనకి హైదరాబాద్ మరి పెద్ద సిటీయే కాబట్టి ఆ సిటీలో ఈ కమల్కి అక్కడ కొద్దిగా ఎక్కువ ధరలను వాటిని అతను భరించడానికి వీలుగా అక్కడ నగర పరిహార భత్యం అని చెప్పి నెలకు ఒక 800 రూపాయలు
ఆ రాష్ట్ర ప్రభుత్వము అతనికి ఇస్తుంది. అలాగే అంటే బాగా వెనకబడినటువంటి ఏజెన్సీ లాంటి ఏరియాల్లో ఉంటే అక్కడ ఒక బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్ బీసీఏ అనేది ఇస్తారు. బాగా సిటీస్లో బతకడానికి వీలుగా నగర పరిహార భత్యం సీసీఏ అనేది ఇస్తారు. అది అలాంటి వస్తూ ఉంటే లెక్కలో అప్పుడప్పుడు వీటికి సంబంధించి పెద్దగా మినహాయింపు ఏమీ ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా చూపించేస్తాము. అలాగే వినోద భత్యము. మరి కమల్ అనే ఈ ఉద్యోగికి వినోద భత్యం పేరుతో సంవత్సరానికి 11,000 ఇచ్చారు. ఇక్కడ నెలకు కాదు, ఇది 11,000 అని గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి. ఆ తర్వాత అతనికి ఇంటి అద్దె భత్యము 56,000 సంవత్సరానికి వచ్చింది. ఇంటి అద్దె భత్యము 56,000. అంటే ఇక్కడ ఏంటి, అతను అంటే ప్రభుత్వం వారు అతని దగ్గర అతనికి ఒక ఫ్రీ క్వార్టర్స్ ఏమి ఇవ్వలేదు, ఉచిత వసతి ఇవ్వలేదు. కాబట్టి అతనికి హెచ్ఆర్ఈ ఇచ్చేస్తున్నారు. హెచ్ఆర్ఈ ఇస్తూ బాబు నువ్వు ఎక్కడో దగ్గర అద్దెకి తీసుకొని ఉండమ్మా అని అతనికి ఇంటి అద్దె భత్యం 56,000. ఇక్కడ గమనించండి, ఎప్పుడూ కూడా 2 అంశాలు ఉంటాయి ఇంటి అద్దె భత్యం మనకి ఇచ్చినప్పుడు. ఏమిటంటే వాస్తవంగా యజమాని అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇతనికి ఎంత హెచ్ఆర్ఏ ఇచ్చింది అంటే 56,000 ఇచ్చింది. మరి ఇతను ఎంత ఇంటి అద్దె కట్టాడు సంవత్సరానికి అంటే 60,000 కట్టాడు. అంటే 5,000 రూపాయలు రెంట్కు ఉంటున్నాడు అనమాట. 12 నెలలకి 12, 5, 60,000 అనమాట. అది ఇక్కడ. సో 5,000, 6,000 వదిలేయండి ఇక్కడ. కానీ సంవత్సరానికి అతను ఎంత కట్టాడు, 60,000. అంటే వచ్చిన దానికంటే మరొక 4,000 ఎక్కువ పెట్టే కట్టాడు అనమాట. అది. సో యజమాని నుంచి హెచ్ఆర్ఏ పేరుతో తనకు వచ్చింది 56,000. ఇతను వాస్తవంగా చెల్లించింది ఆ ఇంటికి అద్దె 60,000 అనమాట. అది అలా గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత విద్యా భత్యం ఒక భత్యం ఉంది. ఇక్కడ చూడండి, భత్యములు 3 రకాలు మనకు ఉన్నాయి. 4 ఉన్నాయి ఇక్కడ. 4 ఏమో 5 కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకటి కరువు భత్యం ఉంది, నగర పరిహార భత్యం ఉంది, వినోద భత్యం ఉంది, ఇంటి అద్దె భత్యం ఉంది, 3 పిల్లల విద్యా భత్యము కూడా ఉంది. సో 3 పిల్లల విద్యా భత్యము ఇక్కడ సంవత్సరానికి 6,000 ఇచ్చేశాడు. అంటే ఒక పిల్లడికి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 వచ్చింది. మరి మనం దీనికైతే మినహాయింపు ఉంటుంది మనకు తెలుసు. అలాగే ప్రభుత్వ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇతను మనకి భవిష్య నిధుల్లో 4 రకాల భవిష్య నిధుల్లో మొట్టమొదటి శాసనాత్మక భవిష్య నిధి మాత్రమే ఇతనికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ శాసనాత్మక భవిష్య నిధికి యజమాని అంటే రాష్ట్ర ప్రభుత్వం 20,000 చెల్లించింది. అంతే సమానంగా ఉద్యోగి కూడా 20,000 చెల్లించాడు. చూడండి, ఇక్కడ శాసనాత్మక నిధికి యజమాని చెల్లించింది 20,000, శాసనాత్మక నిధికి ఉద్యోగి చెల్లించింది కూడా 20,000. ఇద్దరు సమానంగానే చెల్లించారనమాట. సంవత్సరానికి 40,000 చెల్లించారు ఇద్దరు కలిసి అక్కడ. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఈ కమల్ దగ్గర నుంచి వృత్తి పని పేరుతో సంవత్సరానికి 2,400, చూడండి సంవత్సరానికి 2,400 అంటే నెలకి 200 చొప్పున తీసుకున్నారనమాట. సో 2,400 అలా ఉంచండి వృత్తి పని. దీన్ని మనం లాస్ట్లో నిన్ననే చెప్పుకున్నాం చూసారా, తగ్గింపులని పేరుతోటి, స్థూల జీతం నుంచి తగ్గింపులని పేరుతోటి అక్కడ మనం వినోద భత్యమును వృత్తి పన్ను అనేది తగ్గిస్తామని ఇక్కడ అండర్ సెక్షన్ 16 కింద దీనికి తగ్గింపిస్తాము. తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది లెక్క. సో ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయి, మూల వేతనము, కరువు భత్యము, నగర పరిహార భత్యము, వినోద భత్యము, ఇంటి అద్దె భత్యము, పిల్లల విద్యా భత్యము, మళ్ళీ శాసనాత్మక నిధి, వృత్తి పన్ను, ఇలా ఒక 7-8 రకాల విషయాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఆధారంగా చేసుకొని మనం మన యొక్క 10 మార్కులకు సంబంధించినటువంటి జీతము నుండి ఆదాయాన్ని లెక్కించాలి. ఏంటి అడిగారు ఇక్కడ, జీతము నుండి ఆదాయాన్ని లెక్కించమని అడిగారు. మనకి తెలుసు జీతం అంటే మూల వేతనము, అలాగే భత్యములు, అలాగే పరిలబ్ధులు, అలాగే జీతానికి బదులు లాభాలు. ఇక్కడ జీతానికి బదులు లాభాలు అనేది ఏమీ లేదు, మిగతావన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సరే, ఇప్పుడు లెక్కను అర్థం చేసుకున్నాము. ఏంటంటే అర్థం చేసుకోవటం, శ్రీ కమల్ ఎక్కడ పనిచేస్తున్నాడు, హైదరాబాదు. హైదరాబాద్ అనేది ముంచెకోడి, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ 4 కాదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ముంచెకోడి అని ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఇంటి బత్యం మనం లెక్క చేసేటప్పుడు. కాబట్టి ఇది మామూలుగా నాన్ మెట్రో సిటీ అనుకుందాం కమల్ హైదరాబాదులో. మరి అతడు ప్రైవేట్ ఉద్యోగియా, ప్రభుత్వ ఉద్యోగియా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిగా అతను ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏ ఏ అంశాలు ఉంటాయో మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనని 2020, 2021 పన్ను నిర్ధారణ సంవత్సరం, దీన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాము. ఆ అసెస్మెంట్ ఇయర్కి మనం అతని యొక్క ఏమిటి కనుక్కోమన్నాడు, ఇప్పటిదాకా మనం దేనికైతే విడివిడిగా కనుక్కున్నాం, ఇప్పుడు అతని యొక్క జీతం నుండి ఆదాయాన్ని లెక్కించమని ఇవ్వడం జరిగింది.
ఇక్కడ చూడండి. సో మూల వేతనం దీన్ని బేసిక్ పే అంటారు, 3,50,000. కరువు భత్యము దీన్ని డియర్నెస్ అలవెన్స్ డిఏ అంటారు. ఇది జీతంలో 20% అని ఇచ్చాడు. అంటే దీని విలువ ఇవ్వలేదు. మనం ఇది అవసరపడినప్పుడు ఏం రాస్తామంటే ఆ 3,50,000లో 20% ఎంత అయిందో కడతాము. మరి ఇది పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుంది కాబట్టి దీని విలువ ఎంత వస్తుందో ఆ మొత్తాన్ని అవసరమైన ప్రతి దగ్గర కలపవలసి ఉంటుందన్నమాట. అలాగే సిసిఏ అంటే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. ఎవరైనా వచ్చి ఉంటారేమో చూద్దాము. ఓకే, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ దీన్ని సిసిఏ అంటారు, నగర పరిహార భత్యం అంటారు. అది నెలకు 800 వచ్చింది. వినోద భత్యము వినోద భత్యము 11,000 వచ్చింది సంవత్సరానికి. ఇప్పుడు ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మనం వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే వినోద భత్యము మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఉంటుంది కాబట్టి దీనికి వర్కింగ్ నోట్ చెయ్యాలి. అది గుర్తుపెట్టుకోండి. వినోద భత్యము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి మినహాయింపు ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగికి అయితే మినహాయింపు ఉండదు. కాబట్టి ఇది ఒకటి చేయవలసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంటి అద్దె భత్యం. ఇంటి అద్దె భత్యము ప్రైవేట్ ఉద్యోగి అయినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా అతనికి ఇంటి అద్దె భత్యం మనం వర్కింగ్ నోట్ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఇద్దరికి కూడా మినహాయింపు అయితే ఎంతో కొంత వస్తుంది అనమాట. ఇక్కడ అతడికి 56,000 రూపాయలు యజమాని నుంచి వచ్చింది. యజమాని అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అనమాట సంవత్సరానికి. మరి ఈ 56,000 రూపాయల మీద ట్యాక్స్ పడుతుందా, అతనికి ఏమైనా తగ్గింపు ఉంటుందా, మినహాయింపు ఏమైనా పొందుతాడా అనేది మనం లెక్కించాలి. అలాగే దానికి వర్కింగ్ నోట్స్ ఉంటుంది. తర్వాత ముగ్గురు పిల్లల విద్యాభత్యము. మనం వర్కింగ్ నోట్స్ ఉండే వాటికి ఏం చేయాలి అంటే పక్కన ఒక చిన్న టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం వర్కింగ్ నోట్స్లో చూపిస్తామని అర్థం అనమాట. అలాగే ముగ్గురు పిల్లల విద్యాభత్యము ఇది చిల్డ్రన్ అలవెన్స్ అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ సిఈఏ అన్నాము మనం ఇంతకుముందు కూడా. మరి ఎంతమందికి ఎంత ఇచ్చారు? ముగ్గురు పిల్లలకి ఇది ఇచ్చాడు 6,000 రూపాయలు యజమాని. కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు వచ్చింది ముగ్గురు పిల్లల విద్యాభత్యము. కానీ విద్యాభత్యం మీద కూడా మనం వర్కింగ్ నోట్ చేసాం ఇంతకుముందు. ఎంతమంది పిల్లలకైతే మినహాయింపు ఉంటుంది? 2 పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ముగ్గురికి వచ్చింది కాబట్టి 2 పిల్లలకి ఎంత అవుతుందో చూసుకొని దాన్ని మినహాయింపు తీసేయాలి మనం. ఆ తరువాత శాసనాత్మక నిధి. మనకు తెలుసు భవిష్య నిధులు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మొదటి శాసనాత్మక నిధి స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, అదే ఇక్కడ ఇచ్చాడు. రెండోది ఆర్పిఎఫ్ ఉంటుంది, అది లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి ఇతడు. తర్వాత యూఆర్పిఎఫ్ ఉంటుంది, అది ఇతనికి ఇక్కడ ఇవ్వలేదు. చివరిగా పీపీఎఫ్ ఉంటుంది, అది కూడా లేదు. కాబట్టి మొట్టమొదటిది ఉంటుంది. మనం ఒక్కసారి ఈ యొక్క శాసనాత్మక నిధి గురించి తెలుసుకుంటే శాసనాత్మక నిధి యజమాని నుంచి కానీ ఉద్యోగి నుంచి కానీ వచ్చినప్పుడు దాని మీద పన్ను ఉండదు అనే విషయాన్ని మీకు అక్కడ చెప్పుకోవడం జరిగింది. దాని నోట్స్ కూడా మీరు రాశారు. కాబట్టి ఇక్కడైతే దీనిపైన ఇతనికి ఇది పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందన్నమాట దీని విషయంలో. అది అలాగే వృత్తి పన్ను చెల్లింపు. ఇది మొత్తం లెక్క అంతా అయిపోయాక ఒకే ఒక చోట వస్తుంది. మొత్తం స్థూల జీతము తగ్గింపులు, స్థూల జీతం నుండి తగ్గింపులు అనే ఒక దగ్గర వస్తుంది. ఎక్కడ? తగ్గింపులు అండర్ సెక్షన్ 16 అనే దగ్గర వస్తుంది అనమాట. సరే అయితే మరి లెక్కలోకి వెళ్దామా? జాగ్రత్త గమనించండి, లెక్కలోకి వెళ్తున్నాను. ముందుగా మనం ఈ విధంగా ఒక పట్టిక వేసుకోవాలి. దీన్ని నమూనా అంటాము. మీకు తెలుసు దేని యొక్క గణన చెయ్యాలి అన్న అది జీతం ద్వారా ఆదాయం కావచ్చు, లేదా గృహాస్తి ద్వారా ఆదాయం కావచ్చు, మూలధన లాభాల నుండి ఆదాయం కావచ్చు, ఇతర వనరుల నుండి ఆదాయము, అలాగే మొత్తం ఆదాయం కనుక్కోవాల్సి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి వచ్చినప్పుడు కూడా ఈ పట్టికని ఈ విధంగానే వేస్తాం. ముందుగా ఏంటి మన టైటిల్? పన్నుకి గురియగు జీతము ద్వారా ఆదాయం. ఇక్కడ ఆదాయం అనే పదం రాయండి. పన్నుకి గురియగు జీతము ద్వారా ఆదాయము గణించుట లేదా గణన అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది జీతము ద్వారా ఆదాయం అనే పదం అక్కడ రాయండి. ఇక్కడ ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ఎడమ చేతి పక్క టాప్లో అస్ఎస్సి అంటే లెక్క ఎవరి పేరుతో వచ్చింది? శ్రీ కమల్. అస్ఎస్సి పేరు కమల్ అని పెట్టుకున్నాము. తర్వాత హోదా, అతడు నివాసి. ఏమీ చెప్పకపోతే నివాసి అని రాసేయండి అక్కడ. హోదా నివాసి. అలాగే ఇక్కడ గత సంవత్సరము మరియు పన్ను నిర్ధారణ సంవత్సరము. ఒకవేళ గత సంవత్సరం మనకి ఎప్పుడు 2019, 2020 అనే ఇస్తారు. ఒకవేళ తప్పుగా ఏదైనా ఒకవేళ 2018, 19 లెక్క ఇచ్చినా కంగారు పడకండి, ఈ పద్ధతిలో చేయండి. ఇక్కడ 2018, 19 అని రాస్తారు అక్కడ, అంతే. గత సంవత్సరము 2019, 2020 మనకి.
అలాగే పన్ను నిర్ధారణ సంవత్సరము 2020, 2021. ఈ 2 పదాలు ఎప్పుడు రాయడం ఇలాగే గుర్తుపెట్టుకోండి. మనకి ఇవి ఇలాగే రాస్తాము. ఇప్పుడు 1 బై 1 వేద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీతము ద్వారా ఆదాయంలో 4 అంశాలు ఉంటాయి. ఆ 4 అంశాలు ఏంటేంటంటే ఇక్కడ ఒకటి జీతము, రెండోది అలవెన్సులు, మూడవది పరిలబ్ధులు, నాలుగోది జీతానికి బదులు లాభాలు. మరి ఇక్కడ జీతము బత్యములే ఉన్నాయి, పరిలబ్ధులు లేవు. పరిలబ్ధులకు బదులుగా మనకి భవిష్య నిధులు అయితే ఉన్నాయి, వాటి గురించి చూసుకుందాం. మరి జీతానికి బదులు లాభం కూడా లేదు. మనకి కావాలనుకుంటే అది కూడా కరుడు 3 రోమన్ నెంబర్ 3 అని వేసి పరిలబ్ధులను రాసి డాష్ పెట్టి వచ్చు కావాలనుకుంటే. రోమన్ నెంబర్ 4 రాసి జీతం ద్వారా జీతానికి బదులు ఆదాయాలు రాసి డాష్ పెట్టి వచ్చు. మనకి అర్థం అంటే మీకు బాగా వచ్చు అని చెప్పి తెలుస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. సో ముందుగా నేను జీతం విలువ వేస్తాను. జీతం అనే సైడ్ హెడ్డింగ్ కింద మూల వేతనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం ఈ పట్టిక ఇక్కడ నేను కర్సర్ పెట్టిన దగ్గర ఇది 4 అంశాలు రాసాము. ఆ తర్వాత వివరాలు, మొత్తం అని చెప్పి ఇన్నర్ కాలం ఒకటి, మొత్తం అని చెప్పి అవుటర్ కాలం ఒకటి ఉన్నది. ఇలా 2 కాలమ్స్, ఎందుకంటే మనం కూడికలు తీసివేతలు కొన్ని చేయటానికి వీలుగా ఇన్నర్ కాలం అవసరం మనకి. అలాగే మొత్తం అనేది బయట అవుటర్ కాలంలో వెళ్ళిన మొత్తం ఏంటంటే ఆదాయంలోకి వెళ్తుంది. అంటే ఇది పన్నుకి గురయ్యే ఆదాయంలోకి వెళ్తుంది అన్నమాట. మనం ఏదైతే జీతం ద్వారా ఆదాయం కనుక్కోబోతున్నామో ఈ లాస్ట్ కాలంలోకి వెళ్ళినవన్నీ పన్నుకు గురి అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సరే, మరి ముందుగా మూల వేతనం అని వెయ్యాలి. ఏ లెక్క ఇచ్చినా మూల వేతనం అనేది ఉంటుంది. అది లేకపోతే ఏదో పెన్షన్ అనేది ఉంటుంది రిటైర్ అయిన వ్యక్తికి. అయితే ఇతను రిటైర్ కాలేదు కాబట్టి ఇతనికి మూల వేతనం అనేది ఉంది. సో మూల వేతనం వేసాం. ఎంత ఇచ్చారు లెక్కలో అంటే మనకి 3,50,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ కర్సర్ పెట్టని చూసారా, ఆ 3,50,000 రూపాయలని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా అవుటర్లో వేసేయండి, అవుటర్ కాలంలో వేసేయండి, పర్వాలేదు. తరువాత అలవెన్సులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. తెలుగులో బత్యములు అంటారు, బత్యములు అని పెట్టినా పర్వాలేదు. జీతం అని ఎలాగో తెలుగులోనే పెట్టాం కదా, ఇక్కడ కూడా బత్యములు అని పెట్టండి, లేదా అలవెన్సులు అని పెట్టండి. అక్కడ ఏ పదం ఉపయోగిస్తే ఆ పదాన్ని ఉపయోగించండి. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల అలవెన్సులు అయితే ఉన్నాయో ఆ అన్ని రకాల అలవెన్సులు వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ జీతం అనే హెడ్డింగ్ కింద ఏమేమి వస్తాయి తెలుసా? మూల వేతనం వస్తుంది, బోనస్ వస్తుంది, కమిషన్ వస్తుంది, ఫీజు వస్తుంది. ఇవేమున్నా ఇక్కడికి వస్తాయి. జీతం అనే సైడ్ హెడ్డింగ్ క్రింద మూల వేతనము, బోనస్, ఫీజు, అమ్మకాల్లో కమిషన్, ఇలా 4 ఏ అంశాలు వచ్చినా ఇక్కడికి వస్తాయి. అయితే ఈ లెక్కలో బోనస్ అని కానీ, ఫీజు అని కానీ, కమిషన్ అని కానీ లేదు. కాబట్టి ఉన్న ఒక్కగానొక్క బేసిక్ పే లేదా మూల వేతనాన్ని నేను ఇక్కడ వేయటం జరిగింది. అది డైరెక్ట్గా 3,50,000 అవుటర్లోనే వేసేసాను. ఇప్పుడు అలవెన్సులు లేదా భత్యములని పెట్టుకున్నాం హెడ్డింగ్. ఇప్పుడు లెక్కలో మనకి 4 రకాల 5 రకాల అలవెన్సులు ఉన్నాయి. కరువు భత్యం 1, నగర పరిహార భత్యము 2, వినోద భత్యం 3, ఇంటి అద్దె భత్యము 4, ముగ్గురు పిల్లల విద్యా భత్యము. 5 రకాల భత్యములు ఉన్నాయి. ఈ 5 రకాల భత్యముల్ని ఒక్కొక్క దాన్ని మనం వేసుకుంటూ వెళ్దాం. కరువు భత్యము లెక్కలో ఎంత ఇచ్చాడు చూడండి, జీతంలో 20% అన్నాడు. మరి జీతంలో 20% అన్నప్పుడు దాని విలువ లేదు కాబట్టి ఇలా రాసుకోవాలి, కరువు భత్యము అని పెట్టుకొని జీతం ఇక్కడ ఎంత 3,50,000. కాబట్టి ఆ 3,50,000 తీసుకున్నాను ఇక్కడ నేను. తీసుకొని అది 20% అన్నారు కాబట్టి 20/100 అని వేసుకున్నాం, లేదా 1/5 మీ ఇష్టమే. అప్పుడు వేస్తే 70,000 వచ్చింది. 3,50,000 రూపాయలలో మనం 20% చేస్తే 70,000 వచ్చింది. ఈ 70,000 అవుటర్లో వేసేయండి డైరెక్ట్గా కరువు భత్యం. లేదు నేను అన్ని భత్యములు కలిపి వేస్తానండి అని మీరు అనుకున్న అక్కడ కాకపోతే ఎక్కడొక్కడి మనం వేసేసుకున్నా పర్వాలేదు. కరువు భత్యం 70,000 అవుటర్లో వేసేసాను. ఆ తరువాత నగర పరిహార భత్యము అనేది ఇక్కడ చూడండి ఉన్నది, నేను కర్సర్ పెట్టిన దగ్గర నగర పరిహార భత్యము నెలకి ఎంత ఇచ్చారు లెక్కలో 800 ఇవ్వడం జరిగింది, నెలకు 800. సో ఇప్పుడు దానికి ఏ రకమైనటువంటి మినహాయింపులు అవి ఏమీ ఉండవు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా లెక్కలో చూపించవచ్చు. కాకపోతే నెలకు 800 అన్నాడు కాబట్టి 800 బయట వేసేయకూడదు. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి మనకి? ఇతడు పూర్తి నెలల సంవత్సరానికి ఇచ్చాడు కాబట్టి 12 నెలలకే మనం భావించి 12 నెలల యొక్క నగర పరిహార భత్యాన్ని అక్కడ వెయ్యాలి. ఇక్కడ చూడండి, నగర పరిహార భత్యము
800 ఇంటూ 12 నెలలు. 12 ఇక్కడ ఎలా వచ్చింది? 12 నెలలు అని గుర్తుపెట్టుకోండి. అక్కడ కావాలంటే నే అనే పదం రాసేసుకోండి మీరు నోట్స్లో ఇది నోట్ చేసేటప్పుడు. అప్పుడు మీకు ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. 12 అంటే నెలలు అని అర్థం. 8 12 9,812 9,600. అది నగర పరిహార బత్యం కింద అవుటర్లో మనం చూపించవలసి ఉంది. ఇక తరువాత వినోద బత్యము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది లెక్కలో, లెక్క దగ్గరకు వచ్చాను. వినోద బత్యము సంవత్సరానికి ఇది. ఒక్కొక్కసారి నెలకు ఇవ్వచ్చు, ఒక్కోసారి సంవత్సరానికి ఇవ్వచ్చు. ఇక్కడ సంవత్సరానికి ఇచ్చాడు, ఎందుకని? నెల అనే పదం లేదు కాబట్టి. సో ఎంత వచ్చింది ఇతనికి వినోద బత్యము సంవత్సరానికి అంటే 11,000 వచ్చింది. మరి అయితే వినోద బత్యము మనకి మినహాయింపు ఇతనికి ఉంటుందా లేదా అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే మినహాయింపు ఉంటుంది. మరి ఇక్కడ శ్రీ కమలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అనే కదా లెక్కలో ఇచ్చాడు. కాబట్టి మనం ఇతనికి వినోద బత్యానికి మినహాయింపు ఇవ్వాలి అంటే వర్కింగ్ నోట్స్ ఉంటుంది అని గమనించండి. మరి వినోద బత్యాన్ని ముందు ప్రైవేట్ ఉద్యోగి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, అతనికి ముందు వినోద బత్యం పూర్తిగా ఇక్కడ చూపించేయాలి. ప్రైవేట్ ఉద్యోగి అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా ముందు ఇక్కడ అలవెన్సుల దగ్గర వినోద బత్యం అని వేసి అతనికి వచ్చిన మొత్తాన్ని 11,000 ఇక్కడ చూపించేయాలి. 11,000 ఇక్కడ చూపించేయాలి. మరి మినహాయింపు ఇతనికి ఉంటుంది కదండి, అది ఎక్కడ చూపిస్తామంటే అది అండర్ తగ్గింపుల దగ్గర, అండర్ సెక్షన్ 16 ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూపిస్తాం. తగ్గింపుల్లో ఎంత తగ్గించాలనేది మనం వర్కింగ్ నోట్ చేసి అప్పుడు తగ్గిస్తాము. అది అంటే వినోద బత్యం ఇతనికి ఎంత వస్తుందో ఆ మొత్తాన్ని ముందుగా అతని యొక్క జీతము నుండి ఆదాయాన్ని కలిపేయాలి, అంటే అవుటర్లో వేసేయాలి. ఇక్కడ వినోద బత్యము సంవత్సరానికి 11,000. ఆ 11,000 మీరు వెంటనే ఏంటి రావాలి మీకు ఇక్కడ ఐడియా, వినోద బత్యానికి మినహాయింపు ఉంటుంది. ఎంత మినహాయింపు అనేది మనం అది వేరుగా చూపిస్తాము. సో ఇప్పుడు ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూపించేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ లెక్కలోకి వెళ్తే వినోద బత్యం తర్వాత ఇంటి అద్దె బత్యం ఉన్నది. ఇక్కడ ఇంటి అద్దె బత్యము చూడండి. ఇంటి అద్దె బత్యము అతనికి యజమాని నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది? 56,000 వచ్చింది. అయితే వాస్తవంగా ఇతను ఎంత డబ్బు పెట్టి ఇంట్లో ఉన్నాడు? ఇతను చెల్లించిన ఇంటి అద్దె ఎంత అంటే 60,000. అంటే ఒక 4,000 ఎక్కువే పెట్టి ఆ ఇంటికి రెంట కట్టాడు అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా వేస్తామంటే ఇక్కడ గమనించండి, ఇదిగో ఇంటి అద్దె బత్యం ముందు ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. ఎందుకు? యజమాని నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీ కమల్కు ఇంటి అద్దె బత్యం కింద 56,000 వచ్చింది. ఈ 56,000 రూపాయలు చూడండి, అవుటర్లో వేయలేదు ఇది నేరుగా. ఎందుకని? ప్రైవేట్ ఉద్యోగి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, అతడికి మినహాయింపు ఇవ్వాలి, ఎంతో కొంత మినహాయింపు ఉంటుంది. అది తప్పనిసరిగా అన్ని లెక్కలలో మనం ఇక్కడ చూపించాలి ఇన్నర్ కాలంలోనే. మరి వర్కింగ్ నోట్స్ ఇక్కడ చేయటం లేదు, నేను వేరుగా వర్కింగ్ నోట్స్ మీకు చేసి చూపిస్తాను. సో ఇంటి అద్దె బత్యము లెస్ మినహాయింపు అని వేయండి. ఎంత మినహాయింపు అనేది ఇక్కడ మనం లెక్కిద్దాము. సో నేను అందుకోసం మీకు వర్కింగ్ నోట్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంటి అద్దె బత్యము మనకి 56,000 వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇతను మరి 60,000 కట్టాడు తన ఇంటి ఓనర్కి. ఈ రెండు విషయాలు మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఈ కమల్కి మనం ఎంత తగ్గింపిస్తాము, ఎంత మినహాయింపిస్తాము అనేది ఇప్పుడు మనం ఒక వర్కింగ్ నోట్స్ అయితే చెయ్యాలి. మీకు తెలుసు, ఇంతకుముందు కూడా మనం వీటిపైన లెక్కలు చేసాము. ముందుగా ఇంటి అద్దె అలవెన్స్ లెక్క పెట్టుటకు జీతాన్ని లెక్కించాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. మరి ఇక్కడ జీతం అనగా ఏంటేంటి అంటే 3 రకాల అంశాలు ఉంటాయి. ఎక్కడ? ఇంటి అద్దె బత్యం యొక్క మినహాయింపు కట్టడానికి జీతాన్ని ముందుగా లెక్కించాలి అనుకున్నాం. మరి ముందుగా జీతాన్ని లెక్కించాలంటే జీతం అంటే ఏంటేంటి కలిసి ఉంటుంది? ఇక్కడ ఉన్నా లేకపోయినా 3 చూపించేయండి. ఒకటి మూల వేతనము, రెండోది పదవీ విరమణ ప్రయోజనాల్లో కలిసే కరువు బత్యము, మూడోది అమ్మకాల పైన లేదా అమ్మకాల టర్నోవర్ పైన స్థిరమైన రేటు ప్రకారం ఇచ్చే కమిషను. సో ఈ లెక్కలో కమిషన్ లేదు, అయినప్పటికీ అక్కడ చూపించేయండి. అలాగా మీకు ఎప్పుడు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనే నీకు ఈజీగా గుర్తు వచ్చేస్తుంది. ఉంటే వేస్తాము, లేకపోతే వదిలేస్తాం అనమాట. అప్పుడు
మీకు ఒక అలవాటు కింద మారుతుంది. అలాగ మీరు ఏం చేస్తారంటే వర్కింగ్ నోట్స్‌లో ఇక్కడ 3 అంశాలను కూడా చూపించండి ముందుగా. మూల వేతనం మనకి ఎంత లెక్కలో 3,50,000 వేసాము సంవత్సరానికి. తర్వాత పదవీ విరమణ ప్రయోజనాల్లో కలిసే కరువు భత్యము జీతంలో 20% అన్నాడు కదా, అది కట్టాము ఇందాక. జీతంలో 20% అంటే ఎంత వచ్చింది? 70,000 వచ్చింది. ఔటర్‌లో వేసాము. ఒక్కసారి చూడండి కావాలంటే మీకు. ఇక ఇక్కడ చూడండి, కరువు భత్యము 70,000, 3,50,000 మీద 20% కడితే 70,000 వచ్చింది. సో ఈ 70,000 ఇక్కడ వేసుకున్నాం అనమాట. మూల వేతనం 3,50,000, పదవీ విరమణ ప్రయోజనాల్లో కలిసే కరువు భత్యం 70,000 ఇలా వేశాను. ఇప్పుడు కమిషన్ కూడా ఉంటే ఇక్కడ వెయ్యాలి, కానీ కమిషన్ ఈ లెక్కలో ఇవ్వలేదు కాబట్టి అలాగా డాష్ పెట్టేసాం అక్కడ. ఇప్పుడు మూడింటిని మనం కూడితే 3,50,000, 70,000 కలిపితే 4,20,000 వచ్చింది. ఇది మనం ఇంటి అద్దె అలవెన్స్ యొక్క మినహాయింపును కట్టడానికి జీతం అనే అంశం కింద తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటి అద్దె భత్యముపై మినహాయింపును గణన చేయుట. ఇక్కడ అదే మాట ఇక్కడ ఎలా రాస్తామంటే అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A ప్రకారము ఈ క్రింది మూడింటిలో ఏది తక్కువ ఉంటే దానినే మనం తీసుకుంటాము, దానిని వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె అలవెన్స్ నుంచి మినహాయింపుగా ఇస్తాము అని రాసుకుంటాము. ఇప్పుడు ఆ 3 ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి అందరూ. ఇంటి అద్దె భత్యానికి మినహాయింపు ఇవ్వడానికి 3 అంశాలు రాసుకుంటామని, ఆ మూడింటిలో ఏది తక్కువ ఉంటే దానినే మినహాయింపు ఇస్తామని మరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ 3 అంశాలు ఇక్కడ చూడండి. ఒకటి, వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె అలవెన్స్. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతడు ఎంత తీసుకున్నాడు? 56,000 తీసుకున్నాడు. ఎవరు? కమల్. కాబట్టి వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె అలవెన్స్ ఎప్పుడు ఇదే ముందు ఉంటుంది, 56,000 వేసేయండి. అది ఎందుకు? ఇతనికి 56,000 తీసుకున్నాడు కదా, ఇతనికి పూర్తిగా తగ్గింపు ఇచ్చేస్తామా లేదా పూర్తి సగమే మినహాయింపు వస్తుందా అనేది మనం ఇక్కడ లెక్క కట్టడానికి ఇది చేస్తున్నాము. నెక్స్ట్ బి, ఉద్యోగి అదనంగా చెల్లించినది. అదనంగా అంటే ఏంటి? జీతంలో 10% కంటే ఎక్కువగా ఉన్నదాన్ని, జీతంలో 10% కంటే ఎంత ఎక్కువగా ఇతను చెల్లించాడో దానిని కూడా ఇక్కడ వేసుకోవాలి. అది ఎలా వేస్తాము అంటే, ఉద్యోగి తను ఉంటున్న ఇంటికి అద్దె కింద సంవత్సరానికి ఎంత ఇచ్చాడు? 60,000 ఇచ్చాడు. అది ఎలాగ ఉన్నది? మనం సొంతంగా వేసామా లెక్కలో ఉందా? లెక్కలో ఉండాలి, ఇది ఉంటుంది కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్లో చూడండి, చెల్లించిన ఇంటి అద్దె 60,000 అని ఉన్నది. యజమాని నుంచి ఇతనికి 56,000 వచ్చింది, కానీ ఇతడు ఇంకో 4,000 కలిపి పెట్టుకొని 60,000 ఇచ్చాడు అనుకోవాలి మనం. సో ఇదన్నమాట ఇక్కడ తీసుకుంటున్నాం వర్కింగ్ నోట్స్లో. ఉద్యోగి చెల్లించింది 60,000 తన ఓనర్కి, ఇంటి ఓనర్కి. అయితే ఇక్కడ జీతంలో 10% ఎంత అనేది ఇప్పుడు లెక్కించాలి. ఇక్కడ జీతంలో 10%. మరి జీతం అంటే ఇక్కడ ముందు ఇందాక కట్టాము కదా, ఇక్కడ కడితే ఎంత వచ్చింది మనకి? 4,20,000 రూపాయలు వచ్చింది. సో ఆ జీతంలో 10% మనకి ఇక్కడ 4,20,000 రూపాయలని మనం తీసుకొని అందులో 10% కడితే 42,000 వచ్చింది. 4,20,000 మీద 10% అంటే మనం 42,000. మనం 60,000 రూపాయలు ఇంటికి అద్దె చెల్లించాము. అది 42,000 కంటే ఎంత ఎక్కువ అంటే 60,000 నుంచి 42,000 తీస్తే అవుటర్లోకి 18,000 పంపించండి. అంటే 60,000 రూపాయలు. మనం ఏంటి యాక్చువల్గా మనం ఉండవలసిన ఇల్లు ఎంత రేట్లో ఉండాలి? 42,000 రూపాయల ఇంట్లో ఉండాలి. సంవత్సరానికి 42,000 రూపాయలు. ఎందుకని? జీతంలో 10%. అది జీతంలో 10% ఉండే ఇంటికి మాత్రమే మనకి అవైలబుల్ ఉంది. మనం 60,000 పెట్టి ఉన్నాం ఇంట్లో, కాబట్టి 42,000 కంటే ఎంత ఎక్కువ? 60,000 అంటే 18,000 ఎక్కువ. అది దీని అర్థము. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే జీతంలో 10%కి మించి ఉద్యోగి ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తము అనేది అనమాట దీని అర్థము. 10%కి మించి 18,000 కట్టాడు అక్కడ అతను తన ఇంటి అద్దె ఓనర్కి, ఇంటి గల ఓనర్కి. అది దానిని తీసుకున్నాం రెండోది ఇక్కడ. సో 60,000 నుంచి 42,000 తీస్తే 18,000 ఇక్కడ వేశాను. తరువాత మూడవ అంశం ఏంటంటే, నివసించే పట్టణమును బట్టి మనం జీతంలో 40% తీసుకుంటామా లేదా 50% అనేది ఉంటుంది ఇక్కడ. మరి నివసించే పట్టణం ఆధారంగా జీతంలో 40% కానీ జీతంలో 50% కానీ తీసుకోవాలి.
మరి ఇక్కడ మనం ముంబై కాదు, చెన్నై కాదు, కోల్కతా కాదు, ఢిల్లీ కాదు, అంటే ముంచే కోడి. మనం అనుకున్నాం కదా ముంచే కోడి అని గుర్తుపెట్టుకోమని. ఈ ముంచే కోడి అనే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 50% అనుకోవాలి. మరి అది కాదు. ఇక్కడ ఇతను ఎక్కడున్నాడు కమల్? హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. కాబట్టి హైదరాబాదు నాన్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మనం 40%గా ఇక్కడ వేసుకుంటాం. యాజ్ పర్ అవర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము మనం ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ యాక్చువల్గా అటువంటి సిటీ కాదు కాబట్టి ఇక్కడ హైదరాబాదు ఇంకేదైనా సరే 40% వేసుకుంటాం. ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ కాకపోతే ఇంక ఏ పట్టణమైనా జీతంలో 40%మే తీసుకోవాలి. మరి జీతం అంటే ఇక్కడ ఎంత? 4,20,000. ఎలా వచ్చింది? మూల వేతనము 3,50,000, కరువు భత్యం 70,000 కలిపితే 4,20,000 వచ్చింది. అది వేసుకున్నాము. మరి 40% కట్టండి. ఇక్కడ 4,20,000 ఇంటూ 40/100 కడితే 1,68,000 వచ్చింది. సో 3 అంశాలు కట్టేసాం మనం. మొదటి అంశం 56,000, రెండవ అంశం 18,000, మూడవ అంశం 1,68,000 వచ్చింది. ఇప్పుడు పై మూడిట్లో ఏది తక్కువ ఉంటే దానిని మినహాయింపు కింద కమల్ పొందుతాడు. మరి మూడిట్లో ఏది తక్కువ ఉంది చెప్పండి? 56,000 తక్కువ, 18,000 తక్కువ, 1,68,000 తక్కువ. అంటే వెరీ గుడ్, 18,000 తక్కువ. 18,000 తక్కువ. ఈ 18,000నే మనం ఏం చేస్తాము? కమల్కి ఇంటి అద్దె మినహాయింపు ఇస్తాము. ఇంటి అద్దె భత్యమునకు మినహాయింపు. అప్పుడు లెక్కలోకి వెళ్తున్నాం చూడండి. ఇదిగో ఇంటి అద్దె భత్యం ఇన్నర్ కాలంలో 56,000 వేసాము. యజమాని నుంచి ఇతనికి ఎంత వచ్చిందో అది వెయ్యాలి. ఇతను ఎంత ఇంటికి అద్దె కట్టాడో అది కాదు. మనం యజమాని నుంచి తీసుకుంటున్న వాటికి కదా తగ్గింపులు అడుగుతున్నాం. ఇక్కడ యజమాని మనకి 56,000 ఇచ్చాడు హెచ్ఆర్ఏ అని పేరుతో. కాబట్టి దానికి మొత్తం మనం ట్యాక్స్ కట్టేయాలా, ఏమైనా తగ్గింపు ఉంటుందా అనేది మనం ఇప్పుడు వర్కింగ్ నోట్ చేసాము. చేస్తే కొంత తగ్గింపు వచ్చింది. ఆ కొంత ఎంత అంటే 18,000 వచ్చింది. అది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమని రాస్తామంటే ఇంటి అద్దె భత్యము 56,000 అని రాసి ఇన్నర్ కాలంలో చూపించాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అవుటర్లోకి వెళ్ళిపోకూడదు. అవుటర్లోకి ఏదైనా అమౌంట్ వేసామంటే అర్థం ఏంటి తెలుసా? అది పన్నుకి గురయ్యే అమౌంట్ అని అర్థం అనమాట. పన్నుకి గురయ్యేది. మనం బయట మినహాయింపులు ఈ థర్డ్ కాలంలో కానీ ఈ సెకండ్ కాలంలో కానీ మినహాయింపులన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఇంటి అద్దె వచ్చి 56,000 రూపాయల నుంచి తగ్గింపు లేదా మినహాయింపు లెస్ మినహాయింపు అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A దీని ప్రకారము మనం వర్కింగ్ నోట్ చేస్తే మూడిట్లో ఏది తక్కువ? 18,000 తక్కువ. దానినే ఇక్కడ తీసుకొచ్చి వేసాము. అది ఈ 18,000 ఎలా వచ్చింది? మనం అక్కడ లెక్క కట్టాము 3 అంశాల్లో ఏది తక్కువ ఉంటే దాన్నే అని. మరి ఏది తక్కువ ఉంది అక్కడ? ఎస్, 18,000 తక్కువ ఉంది. ఇప్పుడు 56,000 రూపాయల నుంచి గవర్నమెంట్ ఏమన్నదంటే, బాబు నేను గవర్నమెంట్ నుంచి నీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమన్నదంటే, నీకు నీ యజమాని నుంచి 56,000 వచ్చింది, దాని మీద మొత్తం ట్యాక్స్ కట్టడం అవసరం లేదు, ఒక 18,000 తగ్గించుకొని మిగిలిన 38,000 మీద మాత్రం ట్యాక్స్ కట్టు అని అతనికి మినహాయింపు 18,000 ఇచ్చిందనమాట. మరి ఇంకా మిగిలిన ఆ ఇంటి అద్దె భత్యం ఉంది కదా, దాన్ని అవుటర్లోకి పంపించాను. చూడండి 38,000 అవుటర్లోకి పంపించాను. అంటే 38,000 మీద అతనికి ట్యాక్స్ పడుతుంది అనమాట. గుడ్డులో మెల్ల కొంత బెటర్ కదా. మొత్తం 56,000 మీద ట్యాక్స్ కట్టమంటే కష్టం, కానీ కొంత తగ్గించి 38,000 మీద కట్టమని చెప్పింది కాబట్టి ఎంతో కొంత మనకు వచ్చింది అని మనం హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. అది ఎందుకు ఇతనికి తగ్గింపు వచ్చింది అంటే, అది కూడా ఎందుకు తగ్గింపు వచ్చింది? యజమాని ఇచ్చింది జేబులో పెట్టుకోలేదు, ఇంకొక 4,000 పెట్టి, అదే ప్రభుత్వం ఇచ్చిన 56,000కి ఇంకో 4,000 పెట్టి అద్దె ఉంటులో 60,000 రూపాయలు అద్దెంట్లో ఉన్నాడు. అతని డబ్బులు ఇంకా పడ్డాయి కాబట్టి తగ్గింపు వచ్చింది. అది అలా కాకుండా యజమాని ఇచ్చిన 56,000 రూపాయలు తగ్గించేసుకొని 40,000 రూపాయలు ఇంట్లోనే అద్దెకున్నావు అనుకో, నువ్వు మొత్తం 56,000 మీదకి నీకు మినహాయింపే ఉండకపోను. అలాంటిది ఏదైనా ఒక లెక్క వచ్చినప్పుడు చూద్దాం అది కూడా. ఇప్పుడు మనం ఇంటి అద్దె భత్యాన్ని ఏ విధంగా మినహాయింపు కట్టేమో మీరు చూశారు. సో వినోద భత్యం అనేది తర్వాత మినహాయింపు వస్తుంది. ఇప్పుడు ముందుగా ఇంటి అద్దె భత్యాన్ని అయితే ఇక్కడ వేసేసాం, అయిపోయింది ఇంటి అద్దె భత్యం. ఇప్పుడు విద్యా అలవెన్స్, దీన్ని కావాలనుకుంటే మనం
ఇందాక వర్కింగ్ నోట్స్లో చేసినట్టు చెయ్యొచ్చు, లేదంటే ఇక డైరెక్ట్ ఇక్కడే వేసేయవచ్చు. చూడండి, ఇక్కడ లేదు. ఒకవేళ మీరు ఇక్కడ రాయాలనుకుంటే ఎలా రాస్తారంటే, ముందుగా విద్యా ఎలవెన్స్ లేదా పిల్లల విద్యాభత్యం అని కూడా అంటారు దీన్ని. పిల్లల విద్యాభత్యము యజమాని నుంచి 3 పిల్లలకు వచ్చింది. కమల్కి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి యజమాని 6,000 రూపాయలు ఇచ్చాడు సంవత్సరానికి. సో మనం ఇది కూడా మన మినహాయింపు ఉంటుంది కాబట్టి విద్యా ఎలవెన్స్ని ఇన్నర్ కాలంలో వేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 56,000 నుంచి ఇందాక 18,000 తీస్తే 6,000 వస్తుందేమో అనుకోకండి. ఇక్కడ కాదు, ఇక్కడ వేసాను అది. 56,000 రూపాయల నుంచి 18,000 తీస్తే వచ్చిన మొత్తాన్ని 38,000 అవుటర్లో వేశాను. కింద వేసింది కాదు, కింద వేయవలసిన అవసరం లేదు. మరి కింద 6,000 ఏంటంటే ఈ విద్యా ఎలవెన్సు, అది విద్యా ఎలవెన్సు 6,000. ఇప్పుడు మినహాయింపు ఉందా? ఇక్కడ ఉంది. ఎంతకి అంటే ఇద్దరు పిల్లలకు నెలకు 100 రూపాయలు చొప్పున 12 నెలలకు. ఇక్కడ చూడండి, లెస్ మినహాయింపు, లెస్ మినహాయింపు ఇద్దరు పిల్లలకు ఎంత? నెలకి 100 రూపాయలు. మనం చాలాసార్లు లెక్కలు చేసాం ఇది మనం, కాబట్టి ఇక్కడ బ్రాకెట్లు ఏం రాస్తారంటే, కావాలంటే దీన్ని వర్కింగ్ నోట్స్లో చూపించుకోవచ్చు మీరు. విద్యా అలవెన్స్ అనే హెడ్డింగ్ పెట్టుకొని వాస్తవంగా వచ్చిన మొత్తం 6,000 రూపాయలు, అది 3కి వచ్చింది, కానీ మినహాయింపు ఇద్దరు పిల్లలకే ఇస్తారు కాబట్టి ఇక్కడ ఏం రాసామంటే మినహాయింపు అని రాసి ఎంత ఇస్తారు? నెలకి 100 రూపాయలు ఇస్తారు. కాబట్టి 100 రూపాయలు ఇద్దరు పిల్లలకు, 100 రూపాయలు ఇద్దరు పిల్లలకు. ఎన్ని నెలలు? 12 నెలలు. అది దీని అర్థము. 100 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది విద్యాభత్యము. ఎన్ని నెలలు? 12 నెలలకి. కాబట్టి 2,400, 2,400 అంటే యజమాని నుంచి మనకి 6,000 వచ్చింది, కానీ మనకి తగ్గింపు అంటే ట్యాక్స్ పడకుండా మనకి ఎంత తగ్గింపు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే 2,400 రూపాయలకు మాత్రమే. ఇక 6,000 రూపాయల నుంచి 2,400 తీసేస్తే మనకి 3,600 రూపాయలు మిగిలింది. దాన్ని అవుటర్లో వేస్తాం. అంటే ఏంటి? ట్యాక్స్ కట్టవలసిన విద్యా అలవెన్స్ అనమాట. మనం ఇక్కడ గమనించండి, అన్నీ మొత్తం మినహాయింపులు వచ్చి అన్నిటికీ కొన్ని మినహాయింపులు, ఎంతో కొంత మినహాయింపు వస్తే చాలా ఆనందమే కదా. అలా 6,000 రూపాయల మీద ట్యాక్స్ కట్టనవసరం లేకుండా 2,400 తగ్గింపు వచ్చింది. ఇది ఎలా వచ్చింది? 100 × 2 × 12. ఇది మీరు నేర్చుకొని వెళ్ళాలి, లెక్కలో ఎక్కడా ఉండదు. విద్యాభత్యం యొక్క మినహాయింపు మీరు గుర్తుపెట్టుకోండి. ఇద్దరు పిల్లలకు నెలకు 100 రూపాయల చొప్పున విద్యాభత్యము మినహాయింపు దొరుకుతుంది ఎవరికైనా. మీరు 3 పిల్లలకు తీసుకోండి, 4 పిల్లలకు తీసుకోండి, కానీ ఇద్దరు పిల్లలకు మాత్రమే తగ్గింపు ఉంటుంది అది. కాబట్టి 100 రూపాయలు అనేది మనకి లెక్కలో ఎక్కడా ఉండదు. మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది ఇది. సో 100 × 2 అంటే ఇద్దరు పిల్లలకే మాత్రమే ఇస్తాడు కాబట్టి ఇంటూ 12 వచ్చింది మాత్రం 3 పిల్లలకు వచ్చింది, కానీ ఇద్దరు పిల్లలకే తగ్గింపు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకంటే ఇక్కడ వారిని అంటే డిమోటివేట్ చేయడానికి ఎక్కువ మంది సంతానం లేకుండా ఇద్దరు పిల్లల వరకు ఇస్తే ఇద్దరు పిల్లలకి మినహాయింపు ఉంటుందనే ఉద్దేశంతో. సో 100 × 2 × 12 2,400. ఇంకా 6,000 నుంచి 2,400 తీస్తే 3,600 అవుటర్లో వేసేసాము. ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్దాము. చూడండి, మూల వేతనం వేసేసాము, కరువు భత్యం వేసేసాము, నగర పరిహార భత్యం వేసేసాము, వినోద భత్యము మొదట 11,000 వేస్తే మినహాయింపు అయితే తర్వాత వస్తుంది ఇది. తర్వాత ఇంటి అద్దె భత్యము మినహాయింపు అక్కడ ఇచ్చేసాము, 3 పిల్లల విద్యాభత్యం కూడా ఇక్కడ ఇచ్చేసాము. మరి శాసనాత్మక నిధికి యజమాని చెల్లింపు, శాసనాత్మక నిధికి ఉద్యోగి చెల్లింపు ఉన్నాయి. వాటిని ఎందుకు చూపించలేదు? చూడండి, ఇక్కడ మీరు చూపించవలసిన అవసరం లేదు. కానీ మీరు చూపిద్దాం అనుకుంటే, కావాలనుకుంటే, ఎందుకంటే వదిలేస్తే మార్కులు తగ్గిపోతాయని మీరు కంగారు పడితే వాస్తవానికి చూపించవలసిన అవసరం లేదు. కావాలనుకుంటే ఇక్కడ ఆ మాట రాసేసుకోవచ్చు. శాసనాత్మక నిధికి ఉద్యోగి చెల్లించినది అమౌంట్ ఎంతైతే అంత వేసేసి ఇన్నర్ కాలంలోనే వేసేయాలి, అవుటర్లోకి వెళ్ళకూడదు. 12,000 కాబట్టి ఇక్కడ చూడండి, శాసనాత్మక నిధికి ఉద్యోగి చెల్లించింది 20,000, అంటే యజమాని చెల్లించింది 20,000. కాబట్టి లెక్కలో కావాలనుకుంటే ఇక్కడ చూపించవచ్చు, అవసరం లేదు కానీ చూపించాలి. కాకపోతే వర్కింగ్ నోట్స్లో రాయాలి మీరు ఎందుకు మీరు చూపించలేదు. ఇక్కడ శాసనాత్మక నిధికి
యజమాని చెల్లించింది 20,000 నుంచి 20,000 తీసేస్తాం. శాసనాత్మక నిధికి ఉద్యోగి చెల్లించింది 20,000 నుంచి 20,000 తీసేస్తాం. జీరో జీరో అనమాట. అంటే పూర్తిగా లెస్ మినహాయింపు, పూర్తిగా మినహాయింపు ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఆ మాటే ఇక్కడ చివరిలో రాసేయండి. ఇక్కడ ఇలాగా ఇగో ఇలా రాసేయండి చూడండి. శాసనాత్మక భవిష్య నిధి, ఇతడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అండర్ సెక్షన్ 80C ప్రకారం ఇతనికి రిబేట్ ఉంటుంది. కాబట్టి ఇతని యొక్క శాసనాత్మక భవిష్య నిధి మొత్తాన్ని ఉద్యోగి మొత్తానికి రిబేట్ ఉంటుంది, యజమాని కట్టిన దానికి ఉండదు. యజమాని కట్టిన మొత్తం కానివ్వండి లేదా ఉద్యోగి కట్టినట్టు మొత్తం కానివ్వండి, టోటల్ 40,000 రూపాయలని కూడా లెక్కలో చూపించవలసిన అవసరము లేదు అని ఒక మాట ఇక్కడ రాసేసుకుంటారు వర్కింగ్ నోట్స్లో. అది ఓకేనా? రైట్. ఇప్పుడు మనం గమనించండి, అన్నీ వచ్చాయి లేదో. మూల వేతనం వేసేసాం, కరువు బత్యం వేసేసాం, నగర పరిహార బత్యం వేసాము, వినోద బత్యం వేసేసాము. కానీ వినోద బత్యానికి ఇంకా మినహాయింపు ఇవ్వలేదు. ఎక్కడ ఇస్తాము? అండర్ సెక్షన్ 16లో ఇస్తాము. ఇప్పుడు వస్తుంది. తర్వాత ఇంటద్దె బత్యం వేసేసాము, విద్యా అలవెన్స్ వేసేసాము. ఇప్పుడు స్థూల జీతం అంటే గ్రాస్ శాలరీ అంటాము. గ్రాస్ శాలరీ. సో అది మొత్తం కలిపితే అంటే 3,50,000 ఇక్కడ ఉంది, 3,50,000, 70,000, 9,600 నగర పరిహార బత్యము, 11,000 వినోద బత్యము, అలాగే ఇంటి అద్దె బత్యం 38,000, విద్యా అలవెన్స్ 3,600. ఇవన్నీ కలిపితే 4,82,200 వచ్చింది. దీనిని మనం స్థూల జీతము అంటారు. స్థూల జీతం అంటే ఇంకా కొన్ని తగ్గింపులు ఉన్నాయి, అవి కూడా తీసేస్తే అప్పుడు నికర జీతం వస్తుంది. కాబట్టి గ్రాస్ శాలరీ అంటాం మనం. ఎంత వచ్చింది గ్రాస్ శాలరీ? 4,82,200. ఇప్పుడు ఇక్కడ స్థూల జీతం నుంచి తగ్గింపులు అని చెప్పి మనం ఒక థీరీ చెప్పుకోవడం జరిగింది. స్థూల జీతం నుండి తగ్గింపుల కింద 2 అంశాలు ఉంటాయి. అది 1 వినోద బత్యము, 2 వృత్తి పన్ను. వినోద బత్యము అయితే ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికి మినహాయింపు ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగి అయితే అతనికి మినహాయింపు ఉండదు. అప్పుడు ఇక్కడ డాష్ అని పెట్టేస్తాం. ఇక్కడ చూడండి, లెస్ తగ్గింపులు. దేని నుంచి తగ్గింపులు ఇవి అంటే స్థూల జీతం నుంచి తగ్గింపులు. ఎప్పుడు ఇవి స్థూల జీతం తర్వాత ఉండాలి, ఇంకెక్కడ రాదు. ఇది స్థూల జీతం కట్టేసాక అది ఎంతో మీరు కనుక్కున్నాక అప్పుడు లెస్ తగ్గింపులు, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 అంటారు. ఏంటుంటాయి? 2 అంశాలు ఉంటాయి. 1 వినోద బత్యము, 2 వృత్తి పన్ను. ఓకే, వినోద బత్యం మరి ఇతను ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇతడికి ఎంత తగ్గింపు వస్తుందో మనం వర్కింగ్ నోట్స్ చేద్దాము. ఇక్కడ చూడండి, వినోద బత్యం వర్కింగ్ నోట్ చేస్తున్నాను. వినోద బత్యం శ్రీ కమల్ ప్రభుత్వ ఉద్యోగి కావున అతనికి వినోద బత్యం తగ్గింపు మినహాయింపు ఇవ్వబడుతుంది. ఎలా? అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారము తగ్గింపు ఇవ్వబడుతుంది. మరి ఇతనికి తగ్గింపు వస్తుంది. అదే ప్రైవేట్ ఉద్యోగి అయితే తగ్గింపు ఇవ్వము, అక్కడ డాష్ పెట్టేయాలి, మొత్తం పైన జీతం కలిపేయాలి. కానీ కింద అండర్ సెక్షన్ తగ్గింపుల దగ్గర మాత్రము మీరు డాష్ అని పెట్టేస్తారు. ఇక్కడ 3 రకాల అంశాలు. క్రింది వాటిలో ఏది తక్కువగా ఉంటుందో దానినే మీరు తగ్గింపు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మొదటిది వాస్తవంగా స్వీకరించిన వినోద బత్యము. ఇతనికి యజమాని నుంచి ఎంత వచ్చింది? 11,000 వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. దానిని ముందు చూపించేయాలి. తర్వాత జీతములో 20%. మనం జీతంలో 20% అంటే జీతం అంటే ఇక్కడ ఎంత గమనించండి. జీతము అనగా వినోద బత్యం కట్టడానికి, ఇందాక మీరు ఇక్కడ చూడండి, ఇంటి అద్దె అలవెన్స్ కట్టడానికి అయితే మూల వేతనము, కరువు బత్యము, అమ్మకాల పైన ఇచ్చే కమిషన్ 3 కలపాలి. కానీ వినోద బత్యానికి అయితే జీతం అంటే ఓన్లీ మూల వేతనమే. ఇక్కడ జీతం అంటే మూల వేతనానికి మళ్ళీ కరువు బత్యం కానీ, కమిషన్ కానీ, బోనస్ కానీ, ఫీజు కానీ ఏమీ కలపకూడదు. ఉత్తి మూల వేతనాన్ని తీసుకోవాలి. మరి ఉత్తి మూల వేతనం ఎంత? ఇక్కడ 3,50,000 రూపాయలు. ఇక్కడ చూడండి, మూల వేతనము 3,50,000 రూపాయలు. దీనిపైన 20%, అది జీతంలో 20% అంటే 3,50,000 ఇక్కడ మీరు రాసుకోండి. తర్వాత అది 3,50,000 రూపాయలు ఇంటూ 20/100 అంటే 70,000. అది 2వ అంశము. ఇక 3వది గరిష్ట పరిమితి
లేదా శాసనాత్మక పరిమితి స్టాట్యూటరీ లిమిట్ అంటాం. ఎంత? 5,000. ఇది మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. లెక్కలో ఎక్కడా ఇవ్వడు. ఈ 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా స్వీకరించింది యజమాని నుంచి ఇతనికి 11,000 వచ్చింది, దాన్ని చూపించాం. జీతంలో 20%, జీతం అంటే 3,50,000 మీద కట్టాలి. కరువు బత్యం కానీ, కమిషన్ కానీ, ఫీజు కానీ, బోనస్ కానీ ఏమి కలపకూడదు. కాబట్టి జీతంలో 20% అంటే 3,50,000. మీరు ఇక్కడ మాత్రం ఇక నేను కర్సర్ పెట్టిన దగ్గర మీరు ఒక బ్రాకెట్స్ పెట్టుకొని 3,50,000 ఇంటూ 20/100 అని వేసుకోండి. తర్వాత అప్పుడు 70,000 ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది. గరిష్ట పరిమితి ఇది లెక్కలో, ఇది కామన్, ఇది ఆదాయ పన్ను ఇచ్చినటువంటి అంశము 5,000. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది తక్కువ? దానినే మనం మినహాయింపు కింద ఇస్తాము. మూడిట్లో ఏది తక్కువ అంటే 5,000 తక్కువ. 11,000 ఎక్కువే, 70,000 ఎక్కువే దీనికంటే. కాబట్టి తక్కువ మొత్తం ఎంత అంటే 5,000. ఎక్కువ శాతం లెక్కలలో మనకి 5,000 రూపాయల తగ్గింపుగా మనం రావడం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, స్థూల జీతం తగ్గింపులు 2 ఉంటాయి అనుకున్నాం కదా అండర్ సెక్షన్ 16 కింద. మొదటిది వినోద భత్యము. ఇతడు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఎంత తగ్గింపు వచ్చింది? ఆ మూడిట్లో ఏది తక్కువ? అక్కడ 5,000 తక్కువ. 11,000 తక్కువ, 70,000, మూడోది 5,000. మూడిట్లో 5,000 తక్కువ కాబట్టి 5,000 వెయ్యాలి ఇక్కడ. అది ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగి అయితేనే మీరు కట్టాలి. అదే కనుక కమల్ ప్రైవేట్ ఉద్యోగి అయితే ఇక్కడ డాష్ పెట్టేయాలి. ఇక్కడ డాష్ పెట్టేయాలి. అక్కడ కలిపేస్తాం 11,000 జీతంలో. మళ్ళీ ఇక్కడ తగ్గింపు ఇవ్వకూడదు అతనికి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అక్కడ 11,000 కలిపాము, తిరిగి ఇక్కడ 5,000 తగ్గించేసాము. కాబట్టి 5,000 రూపాయలు వినోద భత్యం తగ్గింపు కింద ఇక్కడ వేసాం. ఇక్కడ వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 3. ఇది వృత్తి పన్ను మనకి లెక్కలో ఎక్కడ రాదు, ఇక్కడ మాత్రమే వస్తుంది. లెక్కలో ఎక్కడ ఉండదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, వృత్తి పన్ను ఇక్కడ మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, లెక్కలో వృత్తి పన్ను చెల్లింపు 2,400 ఇచ్చాడు. సో అదే ఇక్కడ మనం వృత్తి పన్ను చెల్లింపు 2,400. ఇప్పుడు ఈ రెండు కలిపేస్తాం. కలిపేసి అవుటర్లోకి తీసుకుని వెళ్ళాం. 5,000 2,400 కలిపితే 7,400 వచ్చింది. సో మొత్తం స్థూల జీతం ఎంత? 4,82,200. దానిలోంచి 7,400 తగ్గింపులు తీసేయాలి. తీసేస్తే 4,74,800. దీన్నే నికర జీతము అనొచ్చు, లేదా పన్నుకి గురియగు జీతము ద్వారా ఆదాయము. మనల్ని ఏదైతే కనుక్కోమన్నారో లెక్కలో అదే చివరిలో వేసాము. పన్నుకి గురియగు జీతము ద్వారా ఆదాయము, ఇది ఆన్సర్ అన్నమాట. 4,74,800. ఎవరిది ఇది? శ్రీ కమల్ యొక్క. అంటే దీని మీద ట్యాక్స్ కట్టాలి అతను. తర్వాత అది ఎంత కట్టాలనేది వేరుగా చేసుకుంటాం మనం. అంటే ట్యాక్స్ పడే అమౌంట్ అనమాట ఇది, జీతము ట్యాక్స్ పడేది. అది ఇక్కడ 4,74,800 ఎప్పుడు? సంవత్సరానికి అని అర్థం. సో తర్వాత మనం ఎలా ట్యాక్స్ పడుతుందా, ఇతనికి మినహాయింపు ఉంటుంది అనేది మన తర్వాత చూద్దాము. ఇక్కడైతే 4,74,800. సో ఇది ఒక్కసారి నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఇది వెంటనే మీ యొక్క నోట్బుక్స్లో రాసేసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా సందేహం కలిగితే అప్పుడు మళ్ళీ నాకు అడిగినట్లయితే నేను రేపు మరొక లెక్కతో మీకు మళ్ళీ మరింత అర్థమయ్యేటట్టు చెప్తాను. సో వీలైతే ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తాను. ఇటువంటి లెక్క ఒకటి మీరు ట్రై చేయండి దీని దగ్గర పెట్టుకొని. సో లెక్కను, తరువాత దాని ఆన్సర్ను, అలాగే తరువాత ఇక్కడ వర్కింగ్ నోట్స్, ఇలాగా ఇవి 3 మనకి 10 మార్క్స్కి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వర్కింగ్ నోట్స్ అవసరమైనప్పుడు తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది. ఓకేనా? రైట్. ఓకే, అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. లెక్క చెయ్యండి. ఒక్కసారి హోంవర్క్ కూడా ఒకటి ఇస్తాను, అది కూడా చెయ్యండి. అప్పుడు మీకు ఎక్కడైతే డౌట్ ఉంటుందో ఆ అంశంకి ఆల్రెడీ నేను మన 5 మార్కుల లెక్కల కింద అన్ని లెక్కలు చెప్పుకున్నాం. ఇంటి అద్దె భత్యము చెప్పాను, పిల్లల విద్యా భత్యము చెప్పాను, అలాగే వినోద భత్యము చెప్పాము. కాబట్టి వాటిని చూడండి, ఆ లెక్కల్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఒక్కసారి అటెండెన్స్ చూసేద్దాము. యామిని, అనంతకుమార్, అరుణ, దేవిక, సౌమిత్రి, శివకుమార్, డేవిడ్, దేవిమాలతి, దేవి తాటికొండ,
చిరంజీవి, గణేష్, అలేఖ్య, హారిక, అర్జునమ్మ, సాయి కొరసాల, మాతాజీ, మధుమంతి దుర్గాప్రసాద్, మహేష్ ముచ్చకర్ల, నూకభారతి, రాము మరియు లక్ష్మి, రమ్య, అలాగే సేనాపతి మణిపూర్ణ, కొట్నూరు శివలక్ష్మి, టెక్కలి శ్రావణి, తులసి, వెంకట్రావు, యామిని. సో వీరు అటెండ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. సో వీరికి అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకవేళ ఎవరైనా ఇలా వచ్చి అలా డ్రాప్ అయిపోతే వాళ్ళకైతే అటెండెన్స్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు పూర్తి సెషన్ అయితే వింటున్నారో వారికి మాత్రం అటెండెన్స్ ఇవ్వటం అని జరుగుతుంది. కొంతమంది ఇలా ఎంటర్ అయ్యి అలా వెళ్ళిపోతూ ఉంటే వారికి నా సెషన్ వినలేదు కాబట్టి అటెండెన్స్ అయితే ఇవ్వటం కుదరదు. మీరు ఒక అరగంట కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ ఏమైనా అప్పుడు మీకు అలా కూడా కాదు, పూర్తి సెషన్ ఉండాలి, ఉండవలసిన బాధ్యత ఉంది. మధ్యలో సెషన్ నేను ఎప్పటికప్పుడు చూస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా డ్రాప్ అయినా వెంటనే మళ్ళీ చేరటానికి ట్రై చేయాలి. నేను ఎందుకంటే మధ్య మధ్యలో మీకు చెక్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇప్పుడు ఈ లెక్కను షేర్ చేస్తాను, తప్పనిసరిగా చెయ్యండి. చేస్తేనే మీకు రేపటి క్లాస్కి మీకు డౌట్ వస్తుంది, లేకపోతే రేపు డౌట్ రాదు. ప్రతి అంశం మళ్ళీ ఇవే అంశాలు అలాగ టర్న్ అవుతాయి. ప్రతి లెక్కలు ఏదో 1-2 మాత్రం కొత్త విషయాలు వస్తాయి, అన్నీ ఇవే ఉంటాయి ప్రతి లెక్కలో కూడా. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.